హాయ్ గాయస్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిఫ్టీలో అయితే ట్రేడ్ ప్లాన్ చేద్దాం గాయస్. సో ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ని ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుని మన ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం. ఓకే గైస్, నిఫ్టీ ప్రెజెంట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ అయితే కనుక మనం పుట్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేద్దాం. లేదు రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేద్దాం. ఒకసారి కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్లో మనం 5 minutes టైం ఫ్రేమ్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుని మన ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం గైస్. సో మనం కాల్ ఆప్షన్లో అయితే 5 minutes టైం ఫ్రేమ్లో 148 ఓకే 148 అక్కడ అలాగైతే రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. 148 అబోవ్ అయితే మనం కాల్ ఆప్షన్లో ట్రై చేయొచ్చు. లేదు 148 అబోవ్ వెళ్తేనే మనం కాల్ ఆప్షన్లో ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంతవరకు మనం మ్యాక్సిమం పుట్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేయడానికి చూద్దామండి. 148 అబోవ్, ఎందుకంటే 148 అబోవ్ కనుక మార్కెట్ వెళ్తే కాల్ ఆప్షన్లో అక్కడ కాల్ సెల్లర్స్ అందరూ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయండి, కాల్ సెల్లర్స్వి. సో కాల్ సెల్లర్స్ యొక్క స్టాప్ లాసెస్ హిట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కాల్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల 148 అబోవ్ కనుక వెళ్తే మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్ని ప్లాన్ చేద్దామండి. ప్రజెంట్ అయితే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో ఆ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ అంటే మనం ఎప్పుడు ఒకటి ఐడియా పెట్టుకోవాలండి. చాలా మంది ట్రేడ్ చేసేవాళ్ళు రెసిస్టెన్స్ దగ్గర ఉంటే అక్కడ నుంచి ఖచ్చితంగా పడిపోతుంది అని చెప్పి చాలా మంది పుట్ని బై చేస్తారు, లేదంటే కాల్ని షార్ట్ చేస్తారు. రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయండి. ఒకవేళ మార్కెట్ ప్రైస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయొచ్చు, రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్ అవ్వచ్చు. అక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు రిజెక్ట్ అయ్యింది అనుకున్నట్టు మీతో పాటు చాలామంది పీపుల్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్లేయర్స్ అందరూ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఓకే మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్షన్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు మార్కెట్ ఫాల్ ఉంటుందండి. లేదు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ అయిపోతుంది అని అనుకుంటే కనుక ఆ రిజెక్షన్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే రెసిస్టెన్స్ కదా, రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ అయిపోతుంది అని చెప్పి రెసిస్టెన్స్ దగ్గర రాగానే పుట్ ఆప్షన్ని బై చేస్తారండి. అలా చేస్తే యూజ్ లాసెస్ వస్తాయండి. సపోర్ట్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పి చాలా మంది కాల్ ఆప్షన్ని బై చేయడం చేస్తారు. అలా కాదండి, సపోర్ట్ దగ్గరికి వస్తే అక్కడ సపోర్ట్ దగ్గర మనకి కొన్ని సిమ్టమ్స్, అంటే సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ప్రైస్ యాక్షన్స్ క్యాండిల్స్ మనకి ఐడెంటిఫై అవ్వాలండి. అక్కడ ఒక ఇండికేటర్, ఏదో ఒక సింపుల్ మూవింగ్ యావరేజ్ కానీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కానీ ఏదో ఒక ఇండికేటర్ మనకి ఇండికేట్ చేస్తుంది. లేదు అనుకుంటే అక్కడ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయండి, డోజీ లేదంటే బుల్లి సింగిల్ ఫింగ్స్, ఇలాంటి క్యాండిల్స్ కనుక అక్కడ మనం చూడగలిగితే మనం అయితే అప్పుడు మనం ట్రేడ్ని ప్లాన్ చేయాలండి. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉందని చెప్పాను. సో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసేసింది. కాల్ సైడ్ 148 అబోవ్ మనం ట్రేడ్ ప్లాన్ చేద్దామని చెప్పాను, కానీ అది 148 1 or 2 minutesలోనే 148 నుంచి 160 170 వరకు వెళ్ళిపోయిందండి. సో మనం ఇంకా కాల్ ఆప్షన్లో ట్రేడ్ చేసినా మనకి పెద్దగా మూమెంట్ అయితే క్యాప్చర్ చేయలేమండి. సో అందువల్ల నేను ఇంకా కాల్ సైడ్ అయితే ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. వీలైతే నేను కుదిరితే పుట్ సైడ్ అయితే ట్రేడ్ని ప్లాన్ చేస్తాను. ఓకే గైస్, ఇంకా మార్కెట్ సప్లై జోన్లో ఉంది. సప్లై జోన్ అన్నా రెసిస్టెన్స్ అన్నా ఒకటేనండి. సో ఈ సప్లై జోన్లో నుంచి మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఫాల్ ఉండాలి. యాక్చువల్గా రిజెక్షన్ రాకుండా బ్రేక్ అయితే కనుక అక్కడ నుంచి మంచి మూవ్మెంట్ పైకి ఉంటుందండి, బుల్లిష్ సైడ్ ఉంటుంది. మన లెక్క ప్రకారం కాల్ సైడ్ 148 అబోవ్ వెళ్ళిపోయింది, కానీ మనకి ఆ 148 దగ్గర నుంచి 170 1 క్యాండిల్లోనే వెళ్ళిపోయిందండి. మనం ఎంట్రీ చేయడానికి అక్కడ మనకి స్టాప్ లాస్ పాయింట్ ఐడెంటిఫై అవ్వలేదు. సో అందువల్ల నేను కాల్ సైడ్ని అయితే ట్రేడ్ ప్లాన్ చేయాలనుకోవట్లేదు. మార్కెట్లో మనకి ఎంట్రీ కన్నా స్టాప్ లాస్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. స్టాప్ లాస్ పాయింట్ ఐడెంటిఫై అయిన తర్వాతే ట్రేడ్ని ప్లాన్ చేయాలి. సో మీరు చూడొచ్చు పుట్ ఆప్షన్ని. ఈ పుట్ ఆప్షన్లో మీకు మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది కదండి, ఆ 9 SMA. అది ఆ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిన తర్వాత నేనైతే నా ఎంట్రీని ప్లాన్ చేస్తానండి. అంతవరకు నేను పుట్ ఆప్షన్లో ఎటువంటి ఎంట్రీని ప్లాన్ చేయను.
ఆ 148 అబౌవ్ మనకి స్లోగా వెళ్ళుంటే ఏదైనా ట్రేడ్ అయితే ప్లాన్ చేసేవాడిని అండి కాల్ సైడ్. అది 148ని ఒక జస్ట్ 1-2 మినిట్స్ క్యాండిల్స్లో 170 వరకు వెళ్ళిపోయింది. సో మనకి దాంట్లో ఇంకా 20 పాయింట్స్ ఇంకా మనం క్యాప్చర్ చేయడం కష్టం. మన స్టాప్ లాస్ అనేది ఎక్కువ అయిపోతుందండి కాల్ సైడ్. సో అందువల్ల నేను ఒకవేళ కుదిరితే పుట్ సైడ్ నాకు తక్కువ స్టాప్ లాస్ ఏమైనా ట్రేడ్ దొరికితే పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. 25 ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకుంటే కనుక అండి 25,300 దగ్గర కాల్ చాలా ఎక్కువగా ఉందండి. సో అందుకని మార్కెట్ కూడా 25,300 దగ్గర ఉంది. సో అక్కడ నుంచి రిజెక్షన్ కనుక ఏమైనా వస్తే ఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, రివర్స్ అవుతుందని. అందుకని నేను పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తానని చెప్తున్నానండి. చూడండి 9 SMAని బ్రేక్ చేస్తుంది క్యాండిల్. ఆ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అవ్వాలండి. ఆ క్యాండిల్ కనుక గ్రీన్లో 1 మినిట్ క్యాండిల్ అండి. అది ఆ క్యాండిల్ 1 మినిట్ క్యాండిల్ కనుక గ్రీన్లో క్లోజ్ అయితే నేను ట్రేడ్ని ప్లాన్ చేస్తాను. లేదు గాయస్, క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు, నేను ఇంకా ట్రేడ్ని ప్లాన్ చేయాలనుకోవట్లేదు. ఎప్పుడైతే 9 SMA క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాతే నేను ట్రేడ్ని ప్లాన్ చేస్తానండి. ఓకే గైస్, కాల్స్ పుట్ సైడ్ అయితే ఒక స్వింగ్ లాగా మనకి కనిపిస్తుంది. సో ఆ స్వింగ్ లో మనం స్టాప్ లాస్ పాయింట్ ఐడెంటిఫై అనుకుంటే మనం చూసుకుని మన రిస్క్ రివార్డ్ చూసుకుని మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేయాలండి. ఓకే, టీటాడీకే ఎక్కువగా ఉందండి, మీరు చూడొచ్చు. మార్కెట్ ఫాల్ అయినా పుట్ ఆప్షన్ పెరగట్లేదు. ఓకే గైస్, నేను ఇంకా ఈ మూవింగ్ యావరేజ్ అబౌవ్ వస్తేనే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు నేను ఒక ట్రేడ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో నేను స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్తో మూవింగ్ యావరేజ్ అబౌవ్ మార్కెట్ వస్తే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు ఒక ఆర్డర్ని అయితే ఇచ్చాను 225 క్వాంటిటీతో. స్టాప్ లాస్ అనేది అక్కడే ఒక ఏ క్యాండిల్ అయితే మన ఎంట్రీ అవుతుందో ఆ క్యాండిల్ యొక్క లోనే మన స్టాప్ లాస్గా పెట్టుకుంటాను గాయస్. మ్యాక్సిమం నేను ఈ ట్రేడ్లో నా లాస్ ఒక 1200 ఆ 1300 రూపీస్ నేను లాస్ని బేర్ చేస్తాను ఈ ట్రేడ్లో. ఒకవేళ ప్రాఫిట్ పెట్టుకుంటే 2000 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకుంటాను. నేను 90 వరకు వెళ్తుందని నేను కాల్ ఆప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే గాయస్, ఒకసారి స్టాప్ లాస్ కూడా మనం పెట్టేసుకుందాం మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే. ఓకే, ఆ క్యాండిల్ హై మన ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను గాయస్. 225 క్వాంటిటీతో ఆర్డర్ అయితే ఇచ్చాను అదే ప్లేస్లో. మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాగా రెడ్ క్యాండిల్ని పూర్తిగా కవర్ చేసుకుంటూ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందండి. సో నేను ఆ గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అయితే ఇచ్చాను. సో టార్గెట్ వచ్చేసి 90 రూపీస్ 90 దగ్గర పెడతానండి. టార్గెట్ 2000 రూపీస్ అలా వస్తుంది. సో ఇంకా మన ట్రేడ్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కానీ మనం ఈ ట్రేడ్ని ఇంకా మనం కన్ఫర్మ్ అయిపోవడమే. అయితే ఇవాళ ఈ ట్రేడ్లో ప్రాఫిటా లాసా ఉంటుంది. ఈ ట్రేడ్ కన్నా ఇంకా రోజుకి మన రూల్ ప్రకారం డైలీ 1 ట్రేడేనండి. దానిలో ఒక ఆప్షన్ ఉంటుంది. మనం డైలీ రిస్క్ ఒక ట్రేడ్ అని పెట్టుకుంటే ఒక ట్రేడ్ కన్నా ఎక్కువ ట్రేడ్ చేయడానికి అవకాశం ఉండదు. సో 1 ట్రేడ్ తర్వాత మనం సిస్టమ్ని క్లోజ్ చేయడమే అనేది. ప్రాఫిట్ అయినా స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా ఒక 1 ట్రేడే మనకి అవైలబుల్ ఉంటుంది. అది దానిలో ఆప్షన్ ఉంటుంది. మన ఓవర్ ట్రేడింగ్ని కంట్రోల్ చేయడానికి దానిలో ఆప్షన్ ఇచ్చాడండి. సో ఎవరైనా ఓవర్ ట్రేడింగ్ కనుక చేసి లాస్ అయిపోతూ ఉన్నారు, కానీ ట్రేడింగ్ చేయాలి, ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ దానిలో డైలీ 1 ట్రేడ్ అనే ఆప్షన్ని యూజ్ చేయండి. డైలీ 1 ట్రేడ్ పెట్టుకోండి. 1 or 2 ట్రేడ్స్, అంతకుమించి ట్రేడ్ చేయకండి. 1 or 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేసినా మీ బ్రోకరేజ్ ఛార్జెస్కే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. మీరు చూడొచ్చు, మన ఎంట్రీ పై వరకు వస్తేనే మన ఎంట్రీ అవుతుంది. ఇంకా మన ఎంట్రీ అయితే అవ్వలేదు. మార్కెట్ మనం అనుకున్న స్వింగ్ లోన్ కూడా బ్రేక్ చేసిందండి. కాల్ సైడ్
ప్లాన్ చేద్దాము అంటే కాల్ సైడ్ ఏమో స్టాప్ లాసెస్ హెవీగా ఉంటున్నాయి. కానీ ట్రెండ్ అనేది బుల్లిష్ లోనే ఉందండి. ఎంత బుల్లిష్ లో ఉన్నా రీట్రేస్మెంట్ ఒక 50 పాయింట్స్ ఉంటుందని నేనైతే పుట్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను. ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్తున్నానండి, ఏమవుతుందో. ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను చాలా వరకు లాసే అయ్యానండి. సో ఇవాళ చూడాలి ఏమవుతుందో. ఓకే, మన ఎంట్రీ అయితే ఇంకా అవ్వలేదు. ఆ మూవింగ్ యావరేజ్ అబౌవ్ క్యాండిల్ 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం, మన ఎంట్రీ అవ్వడం ఒకేసారి జరగాలండి. అప్పుడే మన టార్గెట్ వరకు వెళ్తుంది. ఒకవేళ వీడియో మీకు బాగా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి గాయస్, ఎటువంటి ప్రాబ్లం లేదు. మార్కెట్ అయితే చాలా స్లోగా ఉందండి. టీటాటీకే అయిపోతుందండి ఆప్షన్స్. ఎందుకంటే ఇంకా ఎక్స్పైరీకి రేపు ఎలాగో శనివారం ఆదివారం సెలవు, ఇంకా మిగిలింది సోమవారం ఒకరోజే, ఇంకా ఎక్స్పైరీకి ఉన్నది ఒకరోజే. సో అందువల్ల టీటాటీకే ఎక్కువగా ఉంది. ఓకే, మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందండి. ఇదే గ్రీన్ క్యాండిల్లో ఒకవేళ మన ఎంట్రీ కనుక ఇది టార్గెట్ అయిపోతుందండి. చెప్పలేము, ఒక్కొక్కసారి మంచి ఫాల్ ఉంటుందండి ఈ స్వింగ్లో కనుక బ్రేక్ అయితే. ఓకే గైస్, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే 200 అలా ప్రాఫిట్లో నడుస్తుంది. చూద్దాం, ఎప్పుడైతే మన ప్రాఫిట్ 1000 రూపీస్ క్రాస్ అవుతుందో మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం గైస్. ఈలోపు నేను స్కాల్పర్ మోడ్ని కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నిఫ్టీ అక్టోబర్ పుట్ అని వచ్చి ఆప్షన్ వచ్చింది. జస్ట్ 1 క్లిక్తో మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అండి, సెల్ అయిపోతుంది జస్ట్ 1 క్లిక్. సో ఎప్పుడైతే మన ప్రాఫిట్ 1000 రూపీస్ క్రాస్ అవుతుందో అప్పుడు స్టాప్ లాస్ అయితే ట్రైల్ చేద్దాం. ఓకే గైస్, ప్రజెంట్ అయితే మన ట్రేడ్ లాస్లో నడుస్తుంది. ఓకే ఓకే 200 అలా ప్రాఫిట్లో అయితే నడుస్తుంది, మళ్ళీ లాస్ట్లోకి వచ్చేస్తుంది. చూద్దాం. ఎనీవే, ఒకవేళ మనకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మన స్టాప్ లాస్ని ఆ రెడ్ క్యాండిల్ పక్కన కనిపిస్తున్న డోజీ పక్కన నేనైతే దాని కింద స్టాప్ లాస్ అయితే ట్రైల్ చేస్తానండి. లేదు, మార్కెట్ కిందకి ఫాల్ అయిపోతే ఇంకా ఈ ట్రేడ్లో కనుక మన స్టాప్ లాస్ అయితే కనుక మనం 1000 రూపీస్ స్టాప్ లాస్ భరించాలండి. టార్గెట్ పెట్టామండి 2300 వరకు. యాక్చువల్గా వెళ్ళాలి ఎక్కడ దాకా. ఓకే ఓకే 200 అలా ప్రాఫిట్ నడుస్తుందండి. ఇక్కడ నుంచి మంచి చక్కటి గ్రీన్ క్యాండిల్ రావాలండి. ఆ గ్రీన్ క్యాండిల్ కనుక వస్తేనే మన టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అవుతుంది. ఓకే 300 నడుస్తుందండి. ఓకే గైస్, ట్రేడ్ అయితే 400 ప్రాఫిట్లో నడుస్తుంది. ఓ ఓకే ఓకే, లేదు గైస్, చాలా స్పీడ్గా వెళ్ళినట్టు వెళ్ళి కిందకు వచ్చేసింది. సో ఇంకా వెళ్ళాలి అంటే మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళిన హైని మళ్ళీ బ్రేక్ చేయాలి. ఇంకా వెయిట్ చేద్దాం. చాలా స్పీడ్గా వెళ్ళి వచ్చిందండి. 800 వరకు ప్రాఫిట్ అలా చూపించింది, కానీ అంత మన 1000 రూపీస్ క్రాస్ అవ్వాలండి. 1000 రూపీస్ క్రాస్ అవ్వకుండా మనం యాక్షన్ తీసుకోలేము.
సో మన మూవింగ్ యావరేజ్ కనుక మళ్ళీ బ్రేక్ అయి కిందకు వచ్చింది అంటే ఇంకా మనం స్టాప్ లాస్ అయిపోతుందండి, ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. ఓకే, 400 500 అలా లాస్లో నడుస్తుందండి. ఓకే గైస్, మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేసింది. ఓకే, లేదు ఇంకా మన స్టాప్ లాస్ అయితే అవ్వలేదు గైస్. స్టాప్ లాస్ అవ్వడానికి దగ్గర వరకు వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, 900 అలా లాస్లో నడుస్తుంది. 800 900 అలా నడుస్తుంది. ఇంకా మన స్టాప్ లాస్ అయితే అవ్వలేదు. ఓకే గైస్, మళ్ళీ లేదు లేదు. మన స్టాప్ లాస్ దగ్గరే ట్రేడ్ అవుతుందండి. స్టాప్ లాస్ అయిపోతుంది అనిపిస్తుంది, చూద్దాం ఏమవుతుందో. ఒక్కొక్కసారి స్టాప్ లాసెస్ అవ్వండి, జస్ట్ 1 పైసా 2 పైసా దగ్గర నుంచి బ్యాక్ అయిపోతుంది. ఓకే గైస్, మనకైతే ఈ ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనకి ఈ ట్రేడ్లో వచ్చిన లాస్ 1008 రూపీస్. సో ఈ రోజుకి ఇంతే గైస్, ఈరోజు మనకి లాస్ వచ్చింది మార్కెట్లో. మళ్ళీ సోమవారం కలుద్దాం గాయస్, బాయ్. ఎవరికేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. ఓకే గాయస్, బాయ్ గాయస్.